హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత ఐఏఎస్ అకాడమీ. నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న అంశం నిరుద్యోగం లేదా నిరుద్యోగిత. అన్ఎంప్లాయ్మెంట్. ఈ టాపిక్ చాలా చిన్నది. అలాగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్లో భాగంగా కావచ్చు, అలాగే కోర్ పేపర్లో భాగంగా కావచ్చు, అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి టాపిక్గా మనం ఈ నిరుద్యోగం టాపిక్ని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీఎస్పిఎస్సి గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, 3 కానీ, 4 కానీ మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే పేపర్ 3లో మనకి 3 సెక్షన్లు ఉంటాయి. అందులో సెక్షన్ 1లో మనకి థర్డ్ యూనిట్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ టాపిక్లో నుంచి 4 నుంచి 5 మార్కులు వస్తాయి. అదే ఏపీపీఎస్సి కనుక ప్రిపేర్ అయితే మీకు ఖచ్చితంగా 2 నుంచి 3 మార్కులు అనేవి ఈ నిరుద్యోగం అనే టాపిక్ నుంచి వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా వినండి. చాలా సింపుల్, అలాగే చాలా చిన్న టాపిక్. మరి జాగ్రత్తగా చూసుకుంటే నిరుద్యోగిత లేదా నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. మరి దీని గురించి తెలుసుకునే ముందు మనం దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రాథమిక అంశాలు తెలుసుకోవాలి. ఏంటి అంటే, ఉద్యోగి అంటే ఎవరు, నిరుద్యోగి అంటే ఎవరు? సో సాధారణంగా మనం గమనిస్తే ఈ డెఫినేషన్స్ అన్నీ పక్కన పెట్టండి. ఉద్యోగి అంటే ఎవరు అంటే పనిలో పాల్గొనే వారిని ఉద్యోగి అంటాం. నిరుద్యోగి అంటే ఎవరు అంటే పనిలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని లభించదు. మరి వారిని మనం నిరుద్యోగి అని అంటాం. అర్థమైందా? మరి వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం అనేది ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ మనకి నిరుద్యోగిత అంటే ఏమిటి లేదా నిరుద్యోగం అంటే ఏమిటి అనే దానికి సంబంధించి నిర్వచనం పరిశీలిద్దాం. పరిశీలించిన తర్వాత మిగతా అంశాలు చూద్దాం. నిరుద్యోగం అంటే ఏమిటి అంటే పని చేయాలి అనే కోరికతో పాటు పని చేయాలి అనే కోరికతో పాటు అమలులో ఉన్న వేతనము వద్ద వేతనం వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉండి పని చేయడానికి సిద్ధంగా ఉంది పని చేయగలిగే సామర్థ్యం, పని చేయగలిగే
సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ పని లభించని స్థితి, పని లభించని స్థితి ఏదైతే ఉంటుందో మరి అటువంటి స్థితిని మనం ఏమంటామంటే నిరుద్యోగిత అని అంటాం. గమనించండి, పని చేయాలనే కోరిక ఉంది. ఎందుకు కోరిక? పని చేయకపోతే డబ్బులు రావు, ఆ డబ్బులు రాకపోతే మనకి ఆహారం సమకూర్చుకోలేము. కాబట్టి ఈ పని చేయాలనే కోరికతో పాటు అమలులో ఉన్న వేతనం వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పని చేయగలిగే సామర్థ్యం కూడా ఉంది, అయినప్పటికీ పని లభించలేదు. అలా లభించకపోతే దాన్ని మనం నిరుద్యోగిత అని అంటాము. ఇది మనం నిర్వచనం ప్రకారం చూసుకుంటే. మరి ఈ నిర్వచనం పక్కన పెడితే, ఈ నిర్వచనం మనకు అర్థం కావాలి అంటే మనకి కొన్ని అంశాలు తెలియాలి. ఆ అంశాలు ఏంటేంటి అంటే, ఒకటి లేబర్ ఫోర్స్ అంటే ఏమిటి, అంటే శ్రామిక వర్గం. వర్క్ ఫోర్స్ అంటే ఏమిటి, అంటే శ్రామిక జనాభా. మరి ఈ రెండింటి గురించి మనకు తెలిసినప్పుడు మనకి నిరుద్యోగం అంటే ఏంటో తెలుస్తుంది. కాబట్టి ముందుగా ఈ రెండు అంశాల గురించి నేర్చుకుందాం. శ్రామిక వర్గం అంటే ఏమీ లేదు, సింపుల్గా మనం తీసుకుంటే మన దేశంలో ఉన్నటువంటి జనాభా, మొత్తం జనాభాను తీసుకునేటప్పుడు దీన్ని మనం రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు. ఏంటా రెండు భాగాలు అంటే, మొదటిది అవుట్ ఆఫ్ ది లేబర్ ఫోర్స్, రెండోది లేబర్ ఫోర్స్. ఇలా మనకు రెండు తీసుకుంటే, లేబర్ ఫోర్స్ అంటే ఏంటి, శ్రామిక వర్గం. అవుట్ ఆఫ్ ది లేబర్ ఫోర్స్ అంటే ఏమిటంటే శ్రామికులు కానివారు, శ్రామికులు కానివారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, నిరుద్యోగిత అంటే ఈ శ్రామికులు కానివారు పనిలో పాల్గొన్నా పాల్గొకపోయినా అది సంబంధం లేదు, కేవలం లేబర్ ఫోర్స్ గురించి మాత్రమే చెప్తుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే, జాగ్రత్తగా చూడండి, లేబర్ ఫోర్స్ అంటే అర్థం ఏంటి అంటే, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం 15 నుంచి 65 సంవత్సరాలు మధ్య వయస్సు కలిగిన వారందరినీ కూడా లేబర్ ఫోర్స్ అంటుంది. అంటే 15 నుంచి 65 సంవత్సరాల వయస్సు కలిగి అమల్లో ఉన్న వేతనం వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉంటే వారందరినీ కూడా లేబర్ ఫోర్స్ అని పేర్కొంటుంది. ఎవరు? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఓకేనా? అలాగే మన ఇండియాలో తీసుకుంటే
15 సంవత్సరాల నుంచి గతంలో 59 సంవత్సరాలు ఉండేది ఇటీవల కాలంలో 64 సంవత్సరాల వరకు తీసుకుంటున్నారు. అలాగే అమెరికాను తీసుకుంటే 16 సంవత్సరాలు పైబడి 65 సంవత్సరాల వరకు ఉంటే అటువంటి వారిని లేబర్ ఫోర్స్గా గుర్తించారు. అంటే వీరంతా ఏంటి, శ్రామిక వర్గం, అందరూ కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అమల్లో ఉన్నటువంటి వేతనం వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఆ పని చేయగలిగే సామర్థ్యం కూడా కలిగి ఉన్నారు. అలాంటి వారిని లేబర్ ఫోర్స్ అని పేర్కొంటారు. ఇక రెండోది అవుట్ ఆఫ్ ది లేబర్ ఫోర్స్ అంటే ఏంటంటే 14 సంవత్సరాలు లోబడి ఉన్నవారు, అంటే 14 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నవారు, వారిని మనం బాల కార్మికులను అంటాం. వారిని మనం పనిలో పెట్టుకోకూడదు, వారిని మనం ఉద్యోగులుగా చూడకూడదు. సో 14 సంవత్సరాలు లోపల ఉన్నవారు, అలాగే 65 సంవత్సరాలకు పైబడి ఉన్న వృద్ధులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా అవుట్ ఆఫ్ ది లేబర్ ఫోర్స్ కింద భావించాలి. అలాగే కొంతమంది వికలాంగులు ఉంటారు, మరి ఇటువంటి వికలాంగులను కూడా మనం అవుట్ ఆఫ్ ది లేబర్ ఫోర్స్గానే భావించాలి. గుర్తుపెట్టుకోండి, అవుట్ ఆఫ్ ది లేబర్ ఫోర్స్కి సంబంధం లేదు. దేశంలో ఉన్నటువంటి మొత్తం జనాభాని మనం 2 రకాలుగా వర్గీకరిస్తే, ఒకటి లేబర్ ఫోర్స్ అంటే శ్రామిక వర్గంగాను, ఇంకొకటి అవుట్ ఆఫ్ ది లేబర్ ఫోర్స్ శ్రామికులు కానివారు. మరి శ్రామికులు కానివారు అంటే అర్థం ఏంటి, 14 సంవత్సరాల లోపల ఉన్న బాల కార్మికులు కావచ్చు, 65 సంవత్సరాల పైబడిన వృద్ధులు కావచ్చు, కొంతమంది వికలాంగులు కావచ్చు, పనిలో పాల్గొలేని వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు శ్రామికులు కానివారుగా మనం చెప్తాం, అవుట్ ఆఫ్ ది లేబర్ ఫోర్స్గా చెప్పుకుంటాం. మరి లేబర్ ఫోర్స్ అంటే 15 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపల ఉండి అమల్లో ఉన్నటువంటి వేతనాల వద్ద పనిచేయడానికి సిద్ధంగా ఉండి పని చేయగలిగే సామర్థ్యం ఉంటే అటువంటి వారిని లేబర్ ఫోర్స్ అంటాం. మరిక ఈ లేబర్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఈ లేబర్ ఫోర్స్ని అంటే ఈ శ్రామిక వర్గాన్ని, శ్రామిక వర్గం ఏదైతే ఉంటుందో ఈ శ్రామిక వర్గంలో కొంతమంది పనిలో పాల్గొంటారు, పని లభిస్తుంది, దాన్ని మనం వర్క్ ఫోర్స్ అంటాం. ఏమంటాం? వర్క్ ఫోర్స్ అంటే శ్రామిక జనాభా అంటాం. మరి ఈ శ్రామిక జనాభాని మనం ఏమంటాం? సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఉద్యోగి. మరి కొంతమందికి ఉద్యోగం లభించలేదు, అమల్లో ఉన్న వేతనం వద్ద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఉద్యోగం లభించలేదు. అటువంటి వారిని మనం ఏమంటామంటే నిరుద్యోగి లేదా నిరుద్యోగస్తులు లేదా నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. సింపుల్ అమ్మా, ఏం లేదు. మరిక ఈ వర్క్ ఫోర్స్ శ్రామిక జనాభాని మళ్ళీ మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తుల్లో కూడా 2 రకాల ఉద్యోగస్తులు ఉంటారు. ఒక ఉద్యోగస్తుడు ఏంటి, ప్రధాన శ్రామికుడు, అలాగే రెండోవాడు ఉపాంత శ్రామికుడు. ఇలా మనకి 2 రకాలు ఉంటారు. ప్రధాన శ్రామికుడు అంటే ఎవరు అంటే 183 రోజుల కంటే ఎక్కువగా పనిచేసి, లేదు అనుకుంటే 6 నెలల కంటే ఎక్కువ రోజులు పనిలో పాల్గొంటే వారిని ప్రధాన శ్రామికుడు అంటాం. అంటే మెయిన్ వర్కర్స్. ఇక ఉపాంత శ్రామికుడు అంటే
మార్జినల్ వర్కర్స్ అంటాం. అంటే అర్థం ఏంటి? 183 రోజుల కంటే తక్కువగా పనిచేయాలి, 6 నెలల కంటే తక్కువగా ఎవరైతే పనిలో పాల్గొంటారో వారిని ఉపాంత శ్రామికుడు అని అంటాం, మార్జినల్ వర్కర్స్ అని చెప్పుకుంటాం. సో ఈ విధంగా ఇక్కడ మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఒకటి లేబర్ ఫోర్స్ అంటే శ్రామిక వర్గం. మరి శ్రామిక వర్గం అంటే ఏంటి? 15 నుంచి 65 సంవత్సరాలు వయస్సు కలిగిన వారు అందరూ కూడా, ఎవరైతే పని చేయగలిగే సామర్థ్యం ఉంటుందో వాళ్ళంతా కూడా శ్రామిక వర్గం కింద మనం తీసుకుంటే, రెండవది ఏం చెప్పుకున్నాం? పనిలో పాల్గొనేవారు. ఎవరైతే పనిలో పాల్గొంటారో ఆ పనిలో పాల్గొనేవారు మనం శ్రామిక జనాభా అంటే ఏం చెప్పుకున్నాం? వర్క్ ఫోర్స్గా చెప్పుకున్నాం. అంటే శ్రామిక జనాభా. మరొక మనం ఏం చెప్పుకున్నాం? శ్రామిక జనాభా అంటే వీరిని ఉద్యోగులు, ఎంప్లాయర్స్గా చెప్పుకున్నాం. ఈ ఉద్యోగుల్లో 2 రకాల ఉద్యోగులు ఉంటారు. ఒకటోది మెయిన్ వర్కర్స్, రెండోది మార్జినల్ వర్కర్స్. వీడేమో 183 రోజుల కంటే పైన లేదా 6 నెలల కంటే ఎక్కువ రోజులు పనిచేస్తారు. వీరేమో 183 రోజుల కంటే తక్కువగాను 6 నెలల కంటే తక్కువగాను పనిచేస్తారు. సో ఇది మనం ఇప్పుడు నేర్చుకున్న అంశం. ఇప్పుడు మన టాపిక్ ఏంటి? నిరుద్యోగం. అసలు ఈ నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్ ఎలా వస్తుంది? నిరుద్యోగం లేదా నిరుద్యోగిత, అన్ఎంప్లాయ్మెంట్ ఎలా వస్తుంది అంటే సింపుల్. అన్ఎంప్లాయ్మెంట్ కావాలంటే ఏం లేదమ్మా, ఇక్కడ ఎల్ఎఫ్లో నుంచి డబ్ల్యూఎఫ్ తీసేయాలి, లేబర్ ఫోర్స్లో నుంచి వర్క్ ఫోర్స్ను తీసేయాలి. తీసేస్తే నాకేమొస్తుంది? అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అంటే నిరుద్యోగం కావాలంటే శ్రామిక వర్గం ఎంతైతే ఉన్నారో అందులో నుంచి ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళని తీసేస్తే నిరుద్యోగిత వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేశం మొత్తం మీద ఉన్నటువంటి జనాభా 1000 మంది జనాభా ఉన్నారు అనుకుందాం. ఈ 1000 మంది జనాభాలో లేబర్ ఫోర్సు ఒక 600 మంది, అవుట్ ఆఫ్ ది లేబర్ ఫోర్సు ఒక 400 మంది ఉన్నారనుకుందాం. ఇదేంటిది? లేబర్ ఫోర్స్ వచ్చేసి 600. ఇక్కడ అవుట్ ఆఫ్ ది లేబర్ ఫోర్స్తో మనకు సంబంధం లేదు. మరి 600లో ఒక 400 మందికి ఉద్యోగిత లభించి 200 మందికి ఉద్యోగిత లభించలేదు అనుకుందాం. ఇప్పుడు 600 మందిలో వర్క్ ఫోర్స్ ఎంతమంది ఉన్నారు? 400 మంది ఉన్నారు. అంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఎంత వచ్చిందమ్మా? అన్ఎంప్లాయ్మెంట్ 200 వచ్చింది. అవునా? అంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే దేశంలో ఉన్నటువంటి లేబర్ ఫోర్స్ ఎంత ఉంది తెలుసుకొని ఆ లేబర్ ఫోర్స్లో నుంచి వర్క్ ఫోర్స్ను కనుక తీసివేస్తే అన్ఎంప్లాయ్మెంట్ వస్తుందా రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది. అవునా? మరొక క్వశ్చన్ మీకు ఏం అడిగాడంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటి అడిగాడు. ఏంటి క్వశ్చన్? అన్ఎంప్లాయ్మెంట్ రేట్.
అంటే నిరుద్యోగిత రేటు గురించి మీకు క్వశ్చన్ అడిగాడు అనుకుందాం. నిరుద్యోగిత రేటు గురించి ప్రశ్న అడిగితే ఏం చేయాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రేటు అని అంటే అర్థం ఏంటి? ఎప్పుడు కూడా పర్సంటేజ్లోనే చెప్పాలి. అంటే పర్సంటేజ్లో చెప్పాలంటే సింపుల్గా ఇంటూ 100 ఉండాలి చివరిలో. మరి దీన్ని ఎలా కనుక్కుంటామంటే జాగ్రత్తగా చూడమ్మా, లేబర్ ఫోర్స్లో నుంచి వర్క్ ఫోర్స్ని తీసివేసి లేబర్ ఫోర్స్ చేత భాగించి ఇంటూ 100 చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వస్తుంది. నిరుద్యోగిత రేటు కావాలి అంటే లేబర్ ఫోర్స్లో నుంచి వర్క్ ఫోర్స్ని తీసివేసి లేబర్ ఫోర్స్ చే భాగించి ఇంటూ 100 చేయాలి. మరి దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ లేబర్ ఫోర్స్లో నుంచి వర్క్ ఫోర్స్ తీసి ఏమొస్తుంది? నిరుద్యోగిత వస్తుంది. మరి నిరుద్యోగిత బై లేబర్ ఫోర్స్ అంటే శ్రామిక వర్గం ఇంటూ 100 చేసుకున్నా సరే నిరుద్యోగిత రేట్ అనేది వస్తుంది. మరి లేదు అనుకుంటే ఇంకెలా వస్తుంది నిరుద్యోగిత అంటే? ఈ లేబర్ ఫోర్స్లో నుంచి వర్క్ ఫోర్స్ను తీసివేసి శ్రామిక వర్గం అంటే 15 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు కాబట్టి ఈ 15 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయసు వేసి ఇంటూ 100 చేసుకున్నా సరే మనకి నిరుద్యోగిత రేట్ అనేది వస్తుంది. మరి ఈసారి ఇలా కాకుండా ఒక దేశంలో ఉన్నటువంటి ఉద్యోగిత ఎంత ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందో కనుక్కోమన్నాడు అనుకుందాం. మరి ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందో కనుక్కోవాలంటే ఏం చేయాలి? సింపుల్గా అంటే ఏం కావాలి? ఉద్యోగిత ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందో కనుక్కోవాలన్న. కనుక్కోవాలంటే ఏం చేస్తాం? మొత్తం ఉన్నటువంటి వర్క్ ఫోర్స్లో నుంచి గమనించండి, లేదా మొత్తం ఉన్నటువంటి లేబర్ ఫోర్స్లో నుంచి అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది తెలుసుకోవాలి. మరి అన్ఎంప్లాయ్మెంట్ని తీసివేస్తే మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ ఫోర్స్లో నుంచి అన్ఎంప్లాయ్మెంట్ తీసివేస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఒక 600 మంది లేబర్ ఫోర్స్ ఉన్నారనుకుందాం. మరి 600 మంది లేబర్ ఫోర్స్లో 200 మంది అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటే మరి ఎంప్లాయ్మెంట్ ఎంత వచ్చినట్టు? 400 ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టు. అర్థమైందా? ఈ విధంగా మనం దీన్ని తెలుసుకోవచ్చు. అంటే ఉద్యోగిత కావాలంటే మొత్తం ఉన్నటువంటి లేబర్ ఫోర్స్లో నుంచి అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగులు తీసివేస్తే ఉద్యోగిత అనేది వస్తుంది. మరి అలా కాకుండా అన్ఎంప్లాయ్మెంట్ కావాలి అంటే ఏం చేసాము? లేబర్ ఫోర్స్లో నుంచి వర్క్ ఫోర్స్ని తీసివేసాం. మరి ఈసారి మీకు వర్క్ ఫోర్స్ అడిగాడు అనుకుందాం. మరి వర్క్ ఫోర్స్ అడిగాడంటే లేబర్ ఫోర్స్లో నుంచి ఏం చేయాలి? లేబర్ ఫోర్స్ నుంచి అన్ఎంప్లాయ్మెంట్ తీసేయాలి. మరి అలా కాకుండా ఈసారి లేబర్ ఫోర్స్ అడిగాడు అనుకుందాం. లేబర్ ఫోర్స్ అడిగితే ఏం చేయాలి? వర్క్ ఫోర్స్ ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్ రెండు కలిపితే లేబర్ ఫోర్స్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం దేని నుంచి దేన్నైనా రాబట్టగలగాలి. సో ఇదంతా ఎప్పుడు వస్తుంది మనకి? ప్రాక్టీస్. మనం ముందుగానే నోట్స్లో వీటన్నిటి కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనకు వస్తుంది. సో ఇది మనకు నిరుద్యోగిత రేటుకు సంబంధించి. సో మనం ఏం చెప్పుకున్నాం? సింపుల్గా ఏం లేదమ్మా, మన
దేశంలో ఉన్నటువంటి జనాభా మొత్తం ఉన్నారు. మరి ఈ జనాభా మొత్తాన్ని మనము ఉద్యోగులుగాను నిరుద్యోగులుగాను చెప్పలేము. ఇందుని 2 భాగాలుగా చేసుకుంటే కొంతమంది పనిలో పాల్గొలేని వారు ఉంటారు. వారిని మనం అవుట్ ఆఫ్ ది లేబర్ అని పిలుస్తాం. కొంతమంది పనిలో పాల్గొంటారు, వారిని మనం లేబర్ ఫోర్స్ అని పిలుస్తాం. అంటే ఈ లేబర్ ఫోర్స్ అంటే అర్థం ఏంటి? శ్రామిక వర్గాలు. దీన్ని 2 భాగాలుగా చేసుకుంటే కొంతమంది ఉద్యోగులు, కొంతమంది నిరుద్యోగులు. మరి ఉద్యోగులు 2 రకాలు ఉంటారు. కొంతమంది ప్రధాన శ్రామికులు, కొంతమంది ఉపాంత శ్రామికులు. సో దీన్ని చెప్పుకున్నాం. మరి ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ మళ్ళీ 2 విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటో 2 విషయాలు అంటే, మొదటిది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. రెండోది వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఇలా మనం 2 తీసుకోవాలి. ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలి అంటే ఆ దేశంలో ఉద్యోగిత అనేది ఎక్కువగా ఉండాలి. అంటే పనిలో పాల్గొనేవారు ఎక్కువగా ఉండాలి. అలా పనిలో పాల్గొనేవారు ఎక్కువగా ఉంటే అంటే అర్థం ఏంటి? వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది. మరి వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తక్కువగా ఉంటే ఆ దేశంలో నిరుద్యోగిత ఉంటుంది. మరి నిరుద్యోగిత ఉంటే వస్తు సేవల ఉత్పత్తిలో తగ్గుదల ఏర్పడుతుంది. దీనివల్ల దిగుమతులు ఎక్కువైపోతాయి. దానివల్ల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. దీనివల్ల రకరకాల సమస్యలు అనేవి వస్తాయి. అంటే ఇక్కడ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉండాలి. మరి వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎలా కనుక్కుంటావు అని మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆర్ అంటే ముందే చెప్పాను రేట్ అంటే ఇంటూ 100 ఉండాలి. మరి ఎలా దీన్ని చెప్తారంటే జాగ్రత్తగా గమనించండి. వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఎలా వస్తుందంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన శ్రామికులు మెయిన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మెయిన్ వర్కర్స్ ప్లస్ ఉపాంత శ్రామికులు మరి మార్జినల్ వర్కర్స్ బై దేశం మొత్తం జనాభా ఇంటూ 100 చేసుకుంటే మనకి వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది వస్తుంది. మరి వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎక్కువగా ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది. వస్తు సేవల ఉత్పత్తి అనేది బలంగా జరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అవుట్ ఆఫ్ ది లేబర్ అంటే 14 సంవత్సరాల బిలో, అలాగే 65 సంవత్సరాలు పైబడిన వారు. సో మనం ముందే చెప్పుకున్నాం, ఇలా 65 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉంటారో, వృద్ధులు ఎవరైతే ఉంటారో, బాల కార్మికులు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా అవుట్ ఆఫ్ ది లేబర్గా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇక్కడ లేబర్ ఫోర్స్ అంటే అమల్లో ఉన్న వేతనం వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉండి 14 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారు పని చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటే వారందరినీ కూడా లేబర్ ఫోర్స్ అంటాం. అంటే ఒక దేశంలో పని చేయడానికి సిద్ధంగా ఉండి వాటి సామర్థ్యం కలిగి ఉంటే వారందరినీ కూడా లేబర్ ఫోర్స్ అని అంటాం. మరి లేబర్ ఫోర్స్లో ఎవరైతే ఉద్యోగాన్ని పొందారో వారిని ఉద్యోగస్తులుగాను, ఎవరైతే ఉద్యోగాన్ని పొందలేదో వారిని అన్ఎంప్లాయీస్గా చెప్పుకుంటాం. వారిని నిరుద్యోగులుగా మనం ఇక్కడ
చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకేంటంటే నిరుద్యోగం, దానికి సంబంధించినటువంటి నిర్వచనాలు. సో ఇది నిరుద్యోగం, దానికి సంబంధించిన నిర్వచనాలు. సింపుల్ అమ్మా. నిరుద్యోగం అంటే ఏం లేదు. నిరుద్యోగం అంటే సింపుల్ ఒకటే, పని చేయాలనే కోరికతో పాటు అమల్లో ఉన్న వేతనం వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉండి పని చేయగలిగే సామర్థ్యం కూడా ఉంది, అలా అన్నీ ఉన్నప్పటికీ పని లభించలేదు. దాన్నే మనం నిరుద్యోగిత అంటాం. ఆ వ్యక్తిని మనం నిరుద్యోగిగా పిలవడం జరుగుతుంది. ఓకే, ఇది నిరుద్యోగానికి సంబంధించిన అంశం. మరి నెక్స్ట్ క్లాస్లో మనం నిరుద్యోగానికి సంబంధించినటువంటి రకాల గురించి తెలుసుకుందాం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ విధంగా నిరుద్యోగత ఉంటుంది, వెనుకబడిన దేశాల్లో ఏ విధంగా నిరుద్యోగత ఉంటుంది అనే అంశం గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.